ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సోషల్ పోస్ట్ డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 16వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు పక్షఫలాలు, ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అనేక రకాల ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శత్రువులు మిమ్మలను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. అకారణంగా మీ మీద నిందలు మోపేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రావచ్చు. అలాగే సంతానానికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో వివాదాలు ఏర్పడవచ్చు. వారితో జాగ్రత్తగా ఉండండి. మాట పెరగవచ్చు. ఆచితూచి మాట్లాడండి అధికారులతోటి. వ్యాపారస్తులకు నూతన సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారం కొంత తల్లడిల్లుతుంది. కొంత జాగ్రత్తగా ఉండండి. నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు వ్యవహారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబంలో ఆకస్మిక మార్పులు రావచ్చు. బంధువులలో కొంత విభేదాలు కూడా ఏర్పడవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణాల్లో వాహనాలకి కొన్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి. మీరు డ్రైవింగ్ చేయకుండా డ్రైవర్ని పెట్టి డ్రైవింగ్ చేయించుకోండి, బాగుంటుంది. అలాగే విద్యార్థులకు స్నేహితుల వలన నమ్మక ద్రోహం కలుగుతుంది. వారి వలన కొంత నష్టపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మానసిక సమస్యలు పెరుగుతాయి. స్వల్ప లాభాలు ఉంటాయి. కష్టం ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసాలు వాయిదా పడతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా కొంత సమయం పడుతుంది. కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉండండి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. వినోదాల్లో కూడా పాలు పంచుకుంటారు. కానీ బంధువులతోటి కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవడం చాలా మంచిది ఈ కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశివారు అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం నవగ్రహాలకి పూజ చేసుకోండి. నవగ్రహాలకి వీలుంటే నవధాన్యాలతోటి పూజ చేసుకోవడం వల్ల వీరికి అన్నీ మంచి జరుగుతాయి. అలాగే నవగ్రహాలకు పూజ చేసుకోవడం వల్ల వీరికి మంచి ఫలితాలు వస్తాయి. ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. శివాభిషేకం చేయించుకోవడం వల్ల గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. అధికమైనటువంటి ఫలితాలని మీకు ఇస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.